ఇవాళ న్యూ ఏజ్ యానిమేలో బాగా పాపులర్ అయిన యానిమే గురించి మాట్లాడుకుందాం. ఎంత పాపులర్ అంటే ఈ యానిమే వల్ల ఎంతో మంది ఎడిటర్లు పుట్టారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ యానిమే పైన ఎలివేషన్ ఎడిట్లు బోలెడ్ వస్తాయి. లిటరల్ ఈ యానిమే వల్ల యానిమే చూడని వాళ్ళు కూడా యానిమే అంటే ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేశారు. ఈ పర్టికులర్ షోని ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారంటే వన్ ఆఫ్ ఎ విలన్ కి తెలుగు వాయిస్ ఓవర్ లాగా రానా ఇచ్చాడు. అర్థమైపోయి ఉంటది వీఆర్ టాకింగ్ అబౌట్ సోలో లెవెలింగ్. ఈ యానిమేకి ఇంత అటెన్షన్ వర్తా కాదా పక్కన పెడితే ఈ యానిమే ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకుంది. ఎవరైనా ఫస్ట్ టైం యానిమే ట్రై చేయాలనుకుంటే సోలో లెవెలింగ్ విల్ బి ఏ గుడ్ చాయిస్. ఈ స్టోరీ ప్లాట్ గురించి డిస్కస్ చేయాలంటే సోలో లెవెలింగ్ యూనివర్స్ లో ర్యాండమ్ డంజన్స్ అపియర్ అవుతాయి. సో ఈ డంజన్స్ ని హంటర్స్ లోపలికి వెళ్ళి రైడ్ చేయాలి. రైడ్ చేసి డంజన్ బాస్ ని డిఫీట్ చేయాలి. అప్పుడు డంజన్ డిసపియర్ అవుతుంది. డిఫీట్ చేయకపోతే ఆ డంజన్ నుంచి మాన్స్టర్స్ రియల్ వరల్డ్ కు వచ్చేస్తాయి. రైడ్ చేసే వాళ్ళని హంటర్స్ అంటారు. వాళ్ళలో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఎస్ బీయింగ్ ద స్ట్రాంగెస్ట్, ఈ బీయింగ్ ద వీకెస్ట్. ఇప్పుడు మన హీరో సంజన్ వూ గురించి మాట్లాడుకుందాం. హీఈస్ ద వీకెస్ట్ హంటర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. కొన్ని ఈవెంట్స్ జరిగి ఎస్ ర్యాంక్ హంటర్ కన్నా చాలా స్ట్రాంగ్ అవుతాడు. అందుకే సోలో లెవెలింగ్ అని పేరు పెట్టారు. ఎలివేషన్ సీన్స్, బ్యాటిల్స్, బీజిఎంస్ అయితే టాప్ లెవెల్లో ఉంటాయి. ఈ యానిమే నుంచి రియల్ లైఫ్ కి ఏం తీసుకెళ్లొచ్చు అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్స్టెంట్ ప్రోగ్రెస్. ప్రతిరోజు ఎంతో కొంత డెవలప్ అవ్వాలని యానిమే నుంచి నేర్చుకోవచ్చు. ఫ్యామిలీ కోసం, అమ్మ కోసం, చెల్లి కోసం స్ట్రాంగ్ అవ్వాలని నేర్చుకోవచ్చు. బాడీ అండ్ మైండ్ ని ఫిట్ గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకోవచ్చు. ఈ సోలో లెవెలింగ్ అనేది మాన్వా నుంచి అడాప్ట్ అయింది. మాంగా కాదు, అంటే ఇది జాపనీస్ కామిక్ కాదు, కొరియన్ కామిక్. ఒక మాటలో చెప్పాలంటే సంజన్ వూ అనే అతను యానిమే ఇండస్ట్రీలో బాలయ్య లాంటాడు. మీకు కూడా సోలో లెవెలింగ్ అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మోర్ యానిమే కంటెంట్ కోసం పేజ్ ని ఫాలో చేయండి.